అక్షయ్ ప్రణతిని బయట మొత్తం వెతికి ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంతలో అది కమల్ చూసి నాన్న నాన్న అన్నయ్య వస్తున్నాడు, చెల్లిని తీసుకొని వస్తున్నాడో ఏమో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా అక్షయ్ వైపు చూస్తూ ఉంటారు. ఇంతలో కమల్ అక్షయ్ దగ్గరికి వెళ్ళి చెల్లి కనబడిందా అన్నయ్య ఎక్కడైనా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే లేదురా కనిపించలేదు, ఎక్కడా కనిపించలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అవని ఇంటికి వస్తూ ఉంటుంది. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఏంటి అవని ఇలా వస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అవని వెనకాతల నుండి ప్రణతి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ప్రణతి వచ్చేసిందా అని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో తన మెడలో మంగళసూత్రాన్ని దండల్ని ఉండటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ప్రణతికి పెళ్ళైపోయినట్లుగా ఉందే అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా అక్కడ ఉన్న ప్రణతిని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో తను ప్రేమించిన పెళ్లి కొడుకు కూడా పక్కన వచ్చి నించుంటూ ఉంటాడు. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో పార్వతి వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి ప్రణతి వచ్చింది, ఒక్కసారి అలా చూడండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ప్రణతి వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఏంటి నిజంగానే ప్రణతి ఎవరినో ప్రేమించిందా, తననే పెళ్లి చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చిందా అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న అవనిని ప్రణతిని అలా చూస్తూ ఉండిపోతారు. ఏంటి అవనియే ఇదంతా చేసిందా, వీళ్ళిద్దరికి పెళ్లి జరిగిన వెనకాతల అవని ఉందా అని చెప్పేసి అయితే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళని చూస్తూ ఉండిపోతారు.